నమస్తే, ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు జంగారెడ్డిగూడెం ఏలూరు ప్రధాన రహదారి సమస్య. కలెక్టర్ల సదస్సులో సీఎం దృష్టికి తీసుకెళ్లిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. రైతులకు ప్రాంతీయ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శేఖర్ దొర సూచన. ఎన్నికల హామీ అమలు కోసం ఈ నెల 18న ఆటో మోటార్ డ్రైవర్లు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కేవీ రమణ పిలుపు. అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగులో ఉన్న పోడు భూములకు ప్రభుత్వం వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కారం ధారయ్య డిమాండ్. జంగారెడ్డిగూడెం ఏలూరు ప్రధాన రహదారి రూపురేఖలు మారనున్నాయి. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈ రహదారి అభివృద్ధి చెందనుంది. ఈ రోడ్డు నిర్మాణానికి గల అడ్డంకులు తొలగిపోయి త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో జంగారెడ్డిగూడెం ఏలూరు ప్రధాన రహదారి దుస్థితి చాలా అధ్వానంగా ఉందని రాష్ట్ర సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తీసుకెళ్లారు. జిల్లాలోని రహదారుల పరిస్థితిని ఆమె వివరించారు. చాలా రహదారులు అధ్వానంగా ఉన్నాయని, ప్రధానంగా జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి పునరుద్ధరణకు పెద్ద సంఖ్యలో ప్రజల నుంచి నిత్యం ఫోన్లు వస్తున్నాయన్నారు. ఆ రహదారిలో ప్రయాణం చాలా ఇబ్బందికరంగా మారిందని వివరించారు. ఎన్డీపీ పథకంలో భాగంగా రహదారి నిర్మాణ పనులు ప్రారంభించిన బిల్లుల సమస్యతో గుత్తేదారు మధ్యలోనే ఆపేశారని వివరించారు. లాజిస్టిక్ కార్పొరేషన్ ద్వారా గుత్తేదారుకు బిల్లుల చెల్లింపునకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెంటనే కలెక్టర్ అక్కడి నుంచే జిల్లా రహదారులు భవనాల శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి గుత్తేదారుకు ఎంత బిల్లులు పెండింగ్ ఉన్నాయో సమాచారం తీసుకుని ఉన్నతాధికారులకు అందజేశారు. అదేవిధంగా చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో రోడ్ల పరిస్థితిని వివరించారు. మొత్తంగా సీఎం ఆదేశాలతో జిల్లాలో రహదారులు రూపుమారుతాయని ఆర్ఎండ్బి వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. పశువులకు గాలికుంటు వ్యాధి సోకితే రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని, కావున రైతులు వారి పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని ప్రాంతీయ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పిఎన్వి శేఖర్ దొర సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో గేదె జాతి, ఆవు జాతి పశువులకు గాలికుంటు వ్యాధి సోకితే పాలు తగ్గిపోతాయని, పని చేయలేవని వివరించారు. దీనిపై రైతులకు అవగాహన కలిగించడమే కాకుండా ఈ నెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాలకు సంబంధించి 46,000 టీకాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కావున యజమానులు వారి పశువులకు ఈ టీకాలు వేయించాలని సూచించారు. జంగారెడ్డిగూడెం మరియు కొయ్యలగూడెం మండలాల పాడి రైతులందరికీను పశుసంవర్ధక శాఖ తరఫున మరియు ప్రాంతీయ పశు వైద్యశాల జంగారెడ్డిగూడెం వారి తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ముఖ్యంగా ఈ నెల 15వ తేదీ నుండి వచ్చే నెల 15వ తేదీ వరకు, అంటే అక్టోబర్ నెల 15వ తేదీ వరకు మనకి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరుగుతుందండి. రైతులకు తెలియజేసేది ఏమిటంటే, గాలికుంటు వ్యాధి వలన పాడి రైతులు ఆర్థికంగా నష్టపోతారు. అది ఎలా అంటే, గాలికుంటు వ్యాధి అనేది వైరస్ వలన వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన పశువులకు జ్వరం ఎక్కువగా వస్తుంది. అలాగే నోటిలో అంటే చిగుళ్ళ మధ్యన పుండ్లు ఏర్పడతాయి. తర్వాత కాలిగిట్ల మధ్యన పుండ్లు ఏర్పడతాయి. దానివల్ల పశువుకి ఎక్కువ జ్వరం కూడా వస్తుంది. దానివల్ల ఏంటంటే పశువు మేత తినలేకపోతుంది. దాని ద్వారా ఆవులు, గేదెలు పాలిచ్చేటువంటి అయితే పాలు ఆగిపోతాయి. అదే కాకుండా ఎడ్లు అంటే అయితే పని చేయలేకపోతాయి. దానివల్ల ఆర్థికంగా నష్టపోతారు. సో దీన్ని అధిగమించాలంటే మనకి ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
చేయడం ఒకటే మార్గం. కాబట్టి పాడి రైతులందరూ ఈ 2 మండలాల కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల పాడి రైతులందరూ తమ ఆవు జాతి పశువులు, గేదె జాతి పశువులు 3 నెలలు దాటినటువంటి వయస్సు దాటినటువంటి పశువులన్నిటికీ కూడాను ఈ టీకాలు వేయించాల్సిందిగా కోరుతున్నాను. మొత్తం 2 మండలాలకి కలిపి 46,000 టీకాలు ప్రతి రైతు సేవా కేంద్రాలకు కానీ మన వెటనరీ డిస్పెన్సరీలకు కానీ సప్లై చేయడం జరిగింది. కాబట్టి పాడి రైతులందరూ కూడాను ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఇవే కాకుండానే ఈ వర్షాకాలంలో గొంతువాపు వ్యాధి కానీ, జబ్బవాపు వ్యాధి కానీ, గొర్రెలో మేకల్లోనైతే చిటుకు రోగం కానీ, తర్వాత PPR రోగం కానీ, పారుడు రోగం కానీ ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి రైతులందరూ ఏంటంటే మీ దగ్గరలోని పశుసంవర్ధక శాఖ వెటనరీ డిస్పెన్సరీలు కానీ హాస్పిటల్స్ కానీ సంప్రదించి డాక్టర్ని సంప్రదించి ఈ వ్యాక్సిన్లన్నీను వారు పొరపాటున కనుక మర్చిపోయినట్లయితే కనుక మీరు వారిని సంప్రదించి తప్పకుండా చేయించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ఎన్నికల హామీ అమలు కోసం ఈ నెల 18న ఆటో మోటార్ డ్రైవర్లు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని IFTU రాష్ట్ర సహాయ కార్యదర్శి KV రమణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించి రూపొందించిన కరపత్రాన్ని బుట్టాయిగూడెం మండలం దూరమామిడిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ఉచిత బస్సు వలన ఆటో, టాటా ఏసీ డ్రైవర్లందరూ ఉపాధి కోల్పోయారన్నారు. వారి ఆందోళన ఫలితంగా దసరాకి 15,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కానీ ఇది ఉపాధి కోల్పోయిన డ్రైవర్లకు ఎటూ సరిపోదని విమర్శించారు. కావున 30,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్నికల ముందు జీవో నెంబర్ 21 రద్దు చేస్తామని హామీ ఇచ్చారని తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కడిమి సురేష్, కలపాల శ్రీను, కడిమి రమేష్, కలపాల ప్రసాద్, కాకి రమేష్, బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18న విజయవాడలో ధర్నా చేయని చెప్పి ఆటో కార్మికులు పిలుపునిచ్చారు. దీన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర 15,000 ఇస్తానని చెప్పింది. అది 30,000 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల ముందు వాగ్దానం చేసింది డ్రైవర్లందరికీ వాహన మిత్ర అమలు చేస్తామని చెప్పి. కానీ ఇప్పుడు ఆటోకి ఓనరు కమ్ము డ్రైవర్ అయితేనే ఇస్తామని చెప్పి ప్రకటించడం సరైనది కాదు. అదేవిధంగా ఆటో వర్కర్ డ్రైవర్లకి తీవ్ర భారమైనటువంటి జీవో నెంబర్ 21 ఏది ఉందో దాన్ని రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఆ జీవో వల్ల ఈరోజు వేలాది రూపాయల పెనాల్టీలు, చిన్న చిన్న తప్పులకు కూడా వేలాది రూపాయల పెనాల్టీలు డ్రైవర్ల మీద పడుతున్నాయి. ఇది దుర్మార్గమైన చర్య. ఆ హామీ పరకు వెంటనే ఉపసంహరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు నష్టపోయినటువంటి అంటే ఫ్రీ బస్ పెట్టిన తర్వాత నష్టపోయే కార్మికుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ డిమాండ్లతోటి ఈ నెల 18న విజయవాడలో జరుగు ధర్నాకి వేలాది మంది పాల్గొవాలని చెప్పి IFTగా విజ్ఞప్తి చేస్తున్నాం. అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగులో ఉన్న పోడు భూములకు ప్రభుత్వం వెంటనే పట్టాలు మంజూరు చేయాలని, వలస ఆదివాసీ పిల్లలకు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ఈ సందర్భంగా కారం దారయ్య వలస ఆదివాసీ గిరిజనులు 2005వ సంవత్సరం కంటే ముందు నుండే పోడు సాగు చేసుకుంటున్నారన్నారు. కావున బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో ఉన్న ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. జీలుగుమిల్లి మండలంలో నేవీ ఆయుధ కర్మాగారం డిపో ఏర్పాటును విరమించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య నాయకులు పిట్టా వీరయ్య, బంధం అర్జున్, కరటం వెంకటేశు, సోడె నాగేశు, సోడె మారయ్య, వంజం శ్రీను, సోడె రమేషు, మడకం ఇరమయ్య, కురసం సూర్యచంద్రరావు, తెల్లం మునేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పోరాటం చేయాలి భవిష్యత్తులో. చేయకపోతే అలాగే వలసవాదులు సుమారు వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. ఓటు ఐడి ఉంది, వాళ్ళకి అన్ని ఉన్నాయి, రోడ్డు లేదు. కుక్కునూరు మండలానికి సంబంధించి జిన్నలగూడెం కావచ్చు, మర్లగూడెం కావచ్చు, అనేక ప్రాంతాల్లో వెళ్ళటానికి రోడ్లు లేవు. ఇంకా డోలు కోయలు కూడా మోత మహిళ ఏమైనా కడుపు నొప్పి వస్తుంటే డోలు కొయ్యలతో తీసుకొస్తున్నారు. డోలు మోతలను ఆపి విద్య, వైద్యం, రోడ్లు అందించాలి. దాంతోపాటు ఏదైతే వలస ఆదివాసులు ఉన్నారో వాళ్ళు కూడా ST సర్టిఫికెట్ తక్షణమే ఇవ్వాలని అంతకు ముందు కూడా కలెక్టర్ గారిని కూడా కలిసాం. ఇప్పుడు కూడా వాళ్ళకి ST సర్టిఫికెట్ ఇవ్వకపోతే భవిష్యత్తులో గిరిజన సమాఖ్య ఉద్యమం, అనేక సంఘాలు కలుపుకొని భవిష్యత్తు ఉద్యమం చేయడానికి మేము పూనుకుంటామని కోరుకుంటున్నాం.
జంగారెడ్డిగూడెం బాలర ఉన్నత పాఠశాలలో చదువుతున్న విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు చిన్న చిన్న వస్తువుల తయారీ పట్ల మక్కువ చూపుతున్నారు. ప్యానెల్ బోర్డులో వస్తువుల తయారీ వీడియోలు చూసి మేము సైతం తయారు చేస్తామంటూ ఆ విద్యార్థులు ముందుకొచ్చారు. అంతేకాకుండా ఉపాధ్యాయుల సహకారంతో చాక్ పీస్ వంటి పలు వస్తువులు తయారు చేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు పి సోమశేఖర్ మాట్లాడుతూ మానసిక దివ్యాంగులైనప్పటికీ ఎంతో ఉత్సాహంగా క్రమశిక్షణగా శుద్ధ ముక్కల తయారీలో పాల్గొన్నారన్నారు. అలాగే వీరికి చిన్న చిన్న వస్తువుల తయారీకి కూడా తర్ఫీదిప్పించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు శివప్రసాద్ మాట్లాడుతూ ఈ విద్యార్థులు ఎవరికీ భారం కాకుండా తమ సొంతంగా చిన్న చిన్న వస్తువులు తయారు చేసుకునేటట్లు శిక్షణ ఇవ్వగలిగితే బాగుంటుందన్నారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఒక చిన్న ప్రయోగం చేస్తే వెంటనే పిల్లలు చేతులు కలిపి చక్కగా వీటిని తయారు చేశారని వారి ప్రతిభకు ముచ్చట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇది వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ బాగుంటుంది. అలాగే మనోహర్ చేశారు, ఈ విధంగా చేశారు. ఈ విధంగా చేయడం వల్ల పాఠశాల సర్వీసులు ఉంటాయి. వాళ్ళ కూడా స్కిల్ కూడా దీనికి మెయిన్ దీంట్లో మన రాఘవ మేస్టర్ ఆయన కోర్స్ డైరెక్టర్. ఇక్కడ మా స్కూల్లో మొత్తం 22 మంది ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ ఉన్నారండి, సిడబ్ల్యూఎస్ విద్యార్థులు. సో వాళ్ళకి వొకేషనల్ స్కిల్స్లో భాగంగా నేను పీస్ ఆఫ్ చాక్ని ఎలా తయారు చేయాలని మన తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు చదువుతున్న వాళ్ళే సొంతంగా తయారు చేస్తారు. సో దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. సో ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసినాయి సార్. సో ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని శ్రీ మధ్యాంజనేయ స్వామి ఆలయం మంగళవారం హనుమన్నామ స్మరణతో మారుమోగింది. తెల్లవారుజామున స్వామివారికి ఆలయ అర్చకులు ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాంతం రంగప్రసాద్ మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుపుతున్నామన్నారు. అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకొని సువర్చల హనుమత్ కళ్యాణం జరుపుతున్నారు. ఆదివారం హనుమత్ హోమం నిర్వహిస్తున్నామన్నారు. కావున ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్ కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అప్పుడే పుట్టిన పిల్లలకు వార్మర్, ఆక్సిజన్, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలకు సిపేప్ సపోర్ట్, సర్ఫాక్టెంట్ థెరపీ, అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సౌకర్యం, కామర్లకు ఇంటెన్సివ్ ఫోటోథెరపీ, పిల్లల్లో తరచుగా వచ్చు విష జ్వరాలు, డయేరియా, న్యూమోనియా, ఫిట్స్ వంటి వ్యాధులకు చికిత్స అందించబడును. పిల్లలకు అన్ని రకాల టీకాలు అందించబడును. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, అతిథి హోటల్ రోడ్, ఆర్ఆర్ పేట పార్క్ పక్కన, ఏలూరు. కాంటాక్ట్ 8297475599.
సొంత ఇల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్ జంగారెడ్డిగూడెం. డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సిల్వర్ వోక్స్ ప్లే గ్రూప్ టు 12th క్లాస్ వరకు వన్ స్టాప్ డెస్టినేషన్ సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్. మా సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకతలు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఉత్తమ విద్యాబోధన, విశాలమైన AC తరగతి గదులు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్, అన్ని తరగతులకు డే బోర్డింగ్ వసతి, ఆహార నిపుణుల ద్వారా భోజన ప్రణాళిక, సురక్షితమైన త్రాగునీరు మరియు అంకిత భావంతో పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బంది. అంతర్జాతీయ UCMAS ప్రోగ్రామ్ కేవలం సిల్వర్ వోక్స్ కే సొంతం. నేడే సంప్రదించండి. సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. కాటికాపర్ల సమస్యలపై అసెంబ్లీలో గలం విప్పాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును KVPS జిల్లా కార్యదర్శి A. ఫ్రాన్సిస్ విజ్ఞప్తి చేశారు. జీలుగుమిల్లి మండలము బరలింకలపాడు గ్రామంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బాలరాజుకు కాటికాపర్ల సంఘం ఆధ్వర్యం. ఈ నేపథ్యంలో ఫ్రాన్సిస్ మాట్లాడుతూ శ్మశాన కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రమాద బీమా, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, సేఫ్టీ కిట్లు ఇవ్వాలని కోరారు. ఈ విషయాలను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అమీర్ల వెంకటేశ్వరరావు, కొల్లి సుబ్బారావు, కలపాల సత్యనారాయణ, తగరం దుర్గయ్య, లక్ష్మయ్య, బొబ్బర జయరాజు తదితరులు పాల్గొన్నారు. గారి కాటికాపర్ల సమస్యని అసెంబ్లీ ప్రస్తావనకి ఆ సమస్య పరిష్కరించే దానికోసం చేస్తానని మాట ఇచ్చిన దానికి ఎమ్మెల్యే గారికి మా సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ మల్లాది సీతారామలింగేశ్వర రోటరీ కమ్యూనిటీ హాల్లో రోటరీ జంగారెడ్డిగూడెం సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. క్లబ్ ప్రెసిడెంట్ పెనుమర్తి సురేష్ బాబు, సెక్రటరీ సంధ్య, ప్రవళిక ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 19న జరగబోయే రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ఆవిర్భావ దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రముఖ కూరగాయల కమిషన్ వర్తకులు సింగంశెట్టి హరిబాబు రోటరీ నూతన సభ్యులుగా చేరారు. ఆయన్ను రోటరీ సీనియర్ సభ్యులు ధనకుమార్, వెలువల పెద్దిరాజు, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ జవ్వాజి ఉమామహేశ్వరరావు, కుబేరా చెట్సు సుబ్బారావు సమక్షంలో రోటరీ సీనియర్ సభ్యులు పాలపర్తి శ్రీనివాస్ చేతుల మీదుగా రోటరీ పిన్ అందించి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ అమ్మవారికి వెండి చీర తయారీ పనులు వేగంగా సాగుతున్నాయి. అమ్మవారి వెండి చీర తయారీకి దాతలు ముందుకొస్తున్నారు. దీనిలో భాగంగానే పట్నానికి చెందిన డాక్టర్ జంగా బాబు, రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, జంగా కుటుంబరెడ్డి కుటుంబ సభ్యులు 5,01,116లను విరాళంగా అందజేశారు. దీంతో దాతలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం సత్కరించి వేద ఆశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గాలి నూకరాజు, పోలుపర్తి రాము, నౌడు సత్యనూకరాజు, బండారు నరేష్ తదితరులు పాల్గొన్నారు.
మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన కొలువైన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో అత్యంత వైభవంగా నేడు పూజా కార్యక్రమాలు జరిగినాయి. అలాగే అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం, అమ్మవారి వెండి చీర కోసం జంగారెడ్డిగూడెం పట్టణ వాస్తువులైన శ్రీశేషులు జంగా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారి జ్ఞాపకార్థం, అలాగే నా ప్రాణ స్నేహితుడైన జంగా కుటుంబరెడ్డి జ్ఞాపకార్థం వాళ్ళ సోదరుడు మరియు కుటుంబ సభ్యులు అందరూ కూడా అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం, అమ్మవారి వెండి చీర కోసం 5,116,000 ఇవ్వడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఇంకా వాళ్ళ వ్యాపారాలు ఇంకా అభివృద్ధి చెందాలని, వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఆలయ కమిటీ తరఫున వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఆటో డ్రైవర్లు వ్యతిరేకం కాదని గాజువాకకు చెందిన ఆటో డ్రైవర్ సిరియాల హరిరామ్ అన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలని కోరుతూ గాజువాక నుంచి అమరావతికి సైకిల్ యాత్ర చేపట్టిన సిరియాల హరిరామ్ మంగళవారం భీమడోలు జంక్షన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రీ వెంకటేశ్వర ఆటో యూనియన్ నాయకులు స్వాగతం పలికారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ 400 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఈ నెల 20న విజయవాడ చేరుకుంటానన్నారు. రాష్ట్రంలో 6,60,000 మంది ఆటో కార్మికులు ఉన్నారని, వారికి స్త్రీ శక్తి పథకం ద్వారా ఉపాధి కోల్పోయారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సైకిల్ యాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమ సమస్యలపై అమరావతిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లను కలిసి ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని వినతి పత్రం అందజేస్తారు. ఈ కార్యక్రమంలో భీమడోలు శ్రీ వెంకటేశ్వర ఆటో యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. నా పేరు హరిరాము. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఆటో కార్మికుల ఉపాధి కోసం ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం ఈ సైకిల్ యాత్ర ముఖ్య ఉద్దేశం. నేను గాజువాక నుండి 86 ఆటో స్టాండ్ మా బొలగని అప్పలరాజు గారి మద్దతు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఆటో యూనియన్, నా తోటి ఆటో కార్మికుల రసాయన మద్దతుతో యాత్ర ప్రారంభించాను. ఎందుకంటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే స్త్రీ శక్తి పథకం ద్వారా మన ఆటో, టాటా మేక్స్ క్యాబ్ కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఉపాధి కోల్పోయాయి. దానికి ప్రభుత్వాన్ని ఈ ఉచిత బస్సు బదులుగా స్త్రీలకు ప్రయాణ నిమిత్తమై నగర బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టడం కోరడం కోసమే ఈ సైకిల్ యాత్ర. అది సాధ్యం కాని అలా మనకి ఆర్టీసీలో తీసే కొత్తగా ఉద్యోగాలు ఏవైనా కూడా మన ఆటో కార్మిక సంఘాలకు మాత్రం, ఆటో, టాటా మేక్స్, క్యాబ్ మనల్ని మాత్రమే మొదటి ప్రాధాన్యత తీసుకోవాలి. డ్రైవర్లు అయితే ఏమి, కండక్టర్లు అయితేనే మనల్ని తీసుకోవాలి. ఇది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి మనకి ఉపాధి నిమిత్తమే ప్రభుత్వమే మన సొంతంగా ఉపాధి సృష్టించుకునేలా ఒక శిక్షణ అనేది ఇచ్చి, బ్యాంకు ద్వారాగా మనకి సబ్సిడీ రూపంలో సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇప్పించి మన ఉపాధి కోసం తోడ్పడుతుందని ఆశిస్తూ ఈ సైకిల్ యాత్ర ప్రారంభిస్తున్నాము. పశ్చిమ ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల్లో వర్షాలు కురవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులు పొంగిపొర్లాయి. రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జంగారెడ్డిగూడెం మండలము పెట్టెనపాలెం వద్ద కాజ్వేపై జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా బుట్టాయిగూడెం, రెడ్డి, గణపవరం గ్రామాల మధ్య రహదారిపై వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొయ్యలగూడెం మండలం కన్నాపురం నుండి బుట్టాయిగూడెం వెళ్లే రహదారిపై తూర్పు, పడమర కాలువ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అలాగే పోలవరం మండలం గుంజవరం కాలువ, రేపల్లెవాడ కాలువలు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న వాగులు, కాల్వలు దాటవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పలు వాగుల దగ్గర పోలీస్, రెవెన్యూ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు.
అక్కడ జమ్మలు ఉన్నాయి, ఆ జమ్మల్లో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు జంగారెడ్డిగూడెం ఏలూరు ప్రధాన రహదారి సమస్య. కలెక్టర్ల సదస్సులో సీఎం దృష్టికి తీసుకెళ్లిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. రైతులకు ప్రాంతీయ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శేఖర్ దొర సూచన. ఎన్నికల హామీ అమలు కోసం ఈ నెల 18న ఆటో మోటార్ డ్రైవర్లు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కేవీ రమణ పిలుపు. అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగులో ఉన్న పోడు భూములకు ప్రభుత్వం వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కారం ధారయ్య డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.